హాయ్ అండి, వెల్కమ్ టు డీజెస్ రెసిపీ బుక్. ఈరోజైతే మన రెసిపీ బుక్లో ఒక హెల్దీ అయినటువంటి దోశ రెసిపీని చూద్దాం. అదేంటంటే జొన్న దోశ. జొన్నలతో రొట్టెలే కాదండి, దోశలైనా చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ఈ దోశని ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో చెప్పండి. ఈ దోశల్లోకి అయితే ఉల్లిపాయ చట్నీ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా నేనైతే ఒక పాత్ర తీసుకొని అందులో 1.5 లోటా దాకా జొన్నల్ని వేసుకున్నాను. 1.5 లోటా జొన్నలకి 3/4 కప్పు దాకా మినపప్పు వేసుకొని అలాగే 1/2 కప్పు దాకా బియ్యం వేసుకున్నాను. 1/2 చెంచా మెంతులను కూడా వేసుకొని వీటిని 2-3 మాటలు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో తగినన్ని నీళ్ళని వేసుకొని దాదాపు 7 నుంచి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఎందుకంటే జొన్నలు నానడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ని అయితే చేసేయండి. ఇప్పుడు చూసారు కదా, 8 గంటల తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి జొన్నలు బియ్యం బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్నటువంటి జొన్నల్ని వేసుకొని అలాగే కొద్దిగా నీరు కూడా చేర్చుకొని మెత్తగా రుబ్బుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూసారు కదా, ఇలా మెత్తగా ఉండేట్టుగా రుబ్బుకోవాలి, బరకైతే ఉండకూడదు. ఇప్పుడు మరొక పాత్రను తీసుకొని మనం రుబ్బుకున్నటువంటి జొన్న పిండిని ఆ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా జొన్న పిండిని రుబ్బుకోవాలి. ఇలా మొత్తం రుబ్బుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళను వేసుకొని ఆ నీళ్ళను కూడా ఈ పిండిలో చేర్చుకోవాలి. దోశ పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయేట్టుగా పక్వం చూసుకోవాలి. నీళ్ళను ఎక్కువగా వేయకూడదు. ఒకసారి పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని దాని మీద మూత వేసేసి ఓవర్ నైట్ దీన్ని ఫర్మెంటేషన్ చేసుకోవాలి. చూసారు కదా, మనం ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఎలా బ్యాటర్ అయితే ఎలా ఫర్మెంటేషన్ అయిందో చక్కగా పులిసిపోయినది కదా పిండి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడు మనం ఈ బ్యాటర్తో 2 రకాలుగా జొన్న దోశలను వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టి దోశ ప్యాన్ బాగా వేడైన తర్వాత అందులో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఆయిల్ని ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ తీసుకొని ఆయిల్ని పెను మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పెను మీద ఒక గరిటె పిండి వేసుకొని దాన్ని మొత్తం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్కు దోశను దోరగా కాల్చుకోవాలి. మీకు కనుక ఆయిల్ ఇష్టం లేనప్పుడు మీరు దీన్ని నాన్ స్టిక్ పెను మీద కూడా కాల్చుకోవచ్చు. నాన్ స్టిక్ పెను మీద అయితే మీకు ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. ప్రతిసారి దోశను వేసుకునే ముందు కొద్దిగా నీళ్ళని చల్లుకోవాలి. అప్పుడే పెను యొక్క టెంపరేచర్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దోశలు కూడా మనకి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం ఉల్లి జొన్న దోశని వేసుకుందాం. దీనికోసం ముందుగా మనం బ్యాటర్ని వేసి దోశని పెను మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం సేపు అలా వదిలేసి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసిన తర్వాత మనం ముందుగా ఇడ్లీ మిరప్పొడి ఉంటుంది కదా, ఇదైతే మన ఛానల్లో ఉన్నదండి. లింక్ని కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వేసుకున్న తర్వాత మనం సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలని వేసుకొని ఒక 2 నిమిషాల సేపు కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత ఒక్క సైడ్ కాలిస్తే సరిపోతుందండి. ఇలా రోల్ చేసుకుంటే ఉల్లి జొన్న దోశ రెడీ.